శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో ఈరోజు మనం 34వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. 34వ శ్లోకం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఈ శ్లోకంలో మనకు భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇంతకు ముందంతా మనకేం చెప్పారు? అనేక యజ్ఞాలు భగవంతుడిని చేరుకోవడం, మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని చూడడానికి కర్మలు ఏమేం చేయాలా, ఏ విధంగా చేయాలా, ఆ కర్మల్లో కూడా యజ్ఞాలు ఏ విధంగా 12 యజ్ఞాలు చెప్పి, అంతేకాదు చాలా యజ్ఞాలు ఉన్నాయని చెప్పి, ఆ యజ్ఞాలను కూడా మనం ఆచరించేదాన్ని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలని, అలా చేస్తే మనం కర్మబంధంలో ఇరుక్కోమని అవి మనకు చెప్పుకుంటూ వచ్చారు. మరి అన్నింటిలోకి శ్రేష్టమైన యజ్ఞాలు ఏదంటే గొప్ప యజ్ఞం జ్ఞానయజ్ఞమని అని చెప్పారు. ఆ జ్ఞానయజ్ఞాన్ని చేయాలంటే దీనికి ఏ విధంగా నువ్వు తెలుసుకుంటావు, ఆ జ్ఞానం ఎలా తెలుసుకుంటావు అంటే దీనికి సద్గురువులు కావాలి. గురువులు ఉంటేనే చేయగలుగుతాం ఈ జ్ఞానయజ్ఞాన్ని అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే గురువుల దగ్గరికి వెళ్ళాలి. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ప్రవర్తిస్తే నీకు జ్ఞానం వస్తుంది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. తద్విద్ధి, తత్ విద్ధి. నువ్వు ఆ యజ్ఞాన్ని విన్నావు కదా, తత్ ఆ జ్ఞాన యజ్ఞాన్ని విద్ధి తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? ప్రణిపాతేనా. ప్రణిపాతేన అంటే బాగా సాష్టాంగ నమస్కారం చేసి వినయముతో నమస్కరించి, పరిప్రశ్నేన బాగా ప్రశ్నలు వేసి, సేవయ సేవించి, ఉపదేశంతి తే నీకు వాళ్ళు అట్ట చేస్తే, తే నీకు జ్ఞానం ఆ జ్ఞానాన్ని, జ్ఞానినః జ్ఞానులైన వాళ్ళు, తత్వదర్శినః వాళ్ళు ఆ జ్ఞానం యొక్క ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపదేశంతి నీకు చక్కగా ఉపదేశం చేస్తారు. అప్పుడే నీకు జ్ఞానం తెలుస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. అంటే నువ్వు జ్ఞానం తెలుసుకోవాలంటే సద్గురువుని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే వాళ్ళు మనకు గైడెన్స్ ఇస్తారు. ఏ విధంగా జ్ఞానం తెలుసుకోవాలనే విషయాన్ని గురించి స్టెప్ బై స్టెప్ వాళ్ళు మనకి నేర్పిస్తారు. అది ఎలా నువ్వు శిష్యుడిగా ఎలా ఉండాలి, గురువులు ఏం చెప్తారు, దేంట్లో మొట్టమొదట శిష్యుడు ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. ఈ శ్లోకంలో మనకు చెప్తున్నది ఒక గురువుని ఆశ్రయించాలంటే శిష్యుడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు మనకి ఆ గురు పరంపర అవంతా పోయినాయండి, గురుకులాలు పోయినాయి. గురుకులాల్లో ఉన్నప్పుడు మనకు శిష్యులు గురువులను ఎలా ఆశ్రయించాలి, ఏ విధంగా గౌరవించాలి అనేవంతా మనకు ఉన్నాయి. ఎప్పుడైతే కమర్షియల్ అయిపోయిందో విద్యా విధానం, అప్పుడు మనకి ఈ గురు శిష్య సంబంధం అంతా కూడా క్యాలిక్యులేటెడ్ అయిపోయింది, అంటే డబ్బు పరంగా అయిపోయింది. నిజానికి జ్ఞానము డబ్బుతో ముడిపెట్టింది కాదు. విద్యాదానం విద్యాదానమే, దానం చేయాలి. గురువులు ఆ స్థితిలో ఉండాలి. కానీ ఇప్పుడు గురువులు మనము విద్యను కొనుక్కుంటున్నాం, కొనుక్కునే స్థితికి వచ్చేసాం. కానీ నిజానికి విద్య దానం చేయబడాలి. కాబట్టి మరి శిష్యుడు ఎలా ఉండాలి? నీకు ఇక్కడ మనకు చెప్తోంది ఇది అసలైన జ్ఞానం, బ్రహ్మజ్ఞానమే అసలైన జ్ఞానం. బ్రహ్మయజ్ఞం కూడా మనకు యజ్ఞంలో చెప్పేశాడు ఆయన. చెప్పిన తర్వాత చెప్తున్నాడు ఏమని, ఆ బ్రహ్మయజ్ఞం సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా నీకు గురువులు ఉండాలి. ఆ గురువుల్ని ఎలా ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయిస్తే నీకు తెలుస్తుంది విషయం అనేదాన్ని ఈ శ్లోకం చెప్తున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన. ప్రణిపాతేన మొట్టమొదటి చెప్తోంది ప్రణిపాతం. ప్రణిపాతం అంటే నమస్కరించడం. ఎలా నమస్కరించాలట? ప్రణిపాతం. పాతం అంటే పడిపోవాలి, అంటే ఒక చెక్కలాగా పడిపోవాలి. సాష్టాంగ నమస్కారం అంటే ఎట్లా పడిపోతారు? తలకాయ నేల మీద పెట్టేసి మొత్తం శరీరాన్ని సాగరపరిచి నమస్కరించి వినయంగా అడుగుతారే, అది అటువంటి నమస్కారం ప్రణిపాతం అంటే. మామూలుది కూడా కాదు, అది కూడా త్రికరణ శుద్ధిగా నమస్కరించాలి. శిష్యుడైన వాడు సద్గురువు దగ్గర ఆశ్రయించాలి.
సద్గురువులు నీ జీవితంలో రావాలంటే గురువులు రావాలని భగవంతుడిని ప్రార్థించాలి. భగవంతుడిని ప్రార్థిస్తే మనకు సద్గురువులు వస్తారు మన జీవితంలోకి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనం ఎలా ప్రవర్తిస్తే వాళ్ళ నుంచి జ్ఞానం పొందవచ్చు అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఆ తెలుసుకొని గురువులను ఆశ్రయించిన తర్వాత గురువులను నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు ఎక్కువ. మనం చూస్తూనే ఉంటాం సమాజంలో చాలా పెద్ద పెద్ద గురువుల దగ్గరికి పోయి కూడా వాళ్ళతో మాట్లాడకపోయినవన్నీ మాట్లాడుతుంటారు శిష్యుడైన వాళ్ళు. మనం చూస్తూనే ఉంటాం. సచ్చరిత్రలోని మనం చదివినప్పుడు మనం షిరిడి సాయిబాబా చరిత్ర చూడండి. ఆయన దగ్గరికి వచ్చి ఒక ఆయన వచ్చి బ్రహ్మజ్ఞానం చెప్పు నాకు అంటాడు. అనగానే ఆయన ఈ బ్రహ్మజ్ఞానం చెప్పమంటే ఊరికే ఎందుకు చెప్తారు, ఎవరు చెప్తారు అట్లా? ఆయన దగ్గర చాలా డబ్బు జోబులో ఉంటుంది, బాగా ధనవంతుడు, డబ్బులు పెట్టుకొని వస్తాడు. ఆయన ఎదురుగానే ఒక పిల్లవాడిని పిలిచి ఒకరింటికి పోయి 2 రూపాయలు తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. పంపిస్తే ఆ పిల్లవాడు వచ్చి 2 రూపాయలు లేవంటని చెప్తాడు. మళ్ళీ ఇంకో ఇంటికి పంపిస్తాడు, అక్కడికి పోయి చూడు 2 రూపాయలు లేవంటని చెప్తాడు. ఇట్లా అనేక ఇళ్ళకి ఆ పిల్లవాడిని అతను ఎదురుగానే పంపిస్తుంటాడు. అతని జోబులో అంత డబ్బు ఉంది, 2 రూపాయలు ఇవ్వడానికి బుద్ధి పట్టలేదు. అప్పుడు సాయిబాబా ఏమంటారు, నీకు డబ్బు మీద ఉండే మమకారమే పోయి నీకు బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందయ్యా? వచ్చి బ్రహ్మజ్ఞానం అడుగుతున్నావు నువ్వు? బ్రహ్మజ్ఞానం అంటే ఆషామాషి విషయమా అని అప్పుడు బుద్ధి చెప్తాడు. అంత డబ్బు జబ్బులో పెట్టుకొని 2 రూపాయలు తీసి ఇవ్వడం, అంతమందిని పంపిస్తూ అడుగుతున్నా కూడా అతనికి తెలివి రాలేదు. కాబట్టి అటువంటి మమకారం అహంకారం ఉన్న వాళ్ళకు విద్య రాదు. అందుకనే మొట్టమొదట ప్రణిపాతేనా అన్నప్పుడు ఏం చెప్తున్నాడు, అహంకారం మమకారం వదిలినప్పుడే నీకు జ్ఞానం గురువులు బోధించగలుగుతారు. మాకు అన్నీ తెలుసు, వీళ్ళు చెప్పేది ఏంది అన్నట్టుగా వినేవాళ్ళకు ఎవరు చెప్పరు. ఏ గురువులు కూడా వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని చెప్పరు. ముందు వాళ్ళు ఏముండాలి, వినయం ఉండాలి. ఆ వినయాన్నే మనకు ఇక్కడ కూడా మనకు భగవద్గీత మొదట్లో అర్జునుడు ఆ విధంగా అడిగాడు. వినయపూర్వకంగా ఎంత శ్రద్ధాభక్తులతో వినయంగా నేను నీకు శరణు వేడుతున్నాను భగవంతుడా అని చెప్పి, అప్పటిదాకా ఆయన బావా అని పిలిచిన వాడు, కృష్ణ అని పిలిచిన వాడు ఏమని పిలిచాడు, నువ్వే నా గురువుగా ఎంచుకుంటున్నాను, నువ్వు తప్ప ఇంకొకరు లేరు అనే అభిప్రాయం చెప్పాడు అర్జునుడు. అది అసలైన విషయం. నువ్వు తప్ప ఇంకెవరు లేరు అనేది ఆ విధంగా భావిస్తేనే ఆ గురువు దగ్గర నుంచి నీకు ఏది అందాలో ఆ జ్ఞానం అందుతుంది, లేకపోతే అందదు. కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అంటే అలా ప్రవర్తిస్తుంటాం. నిజానికి అలా ప్రవర్తించకూడదు. వినయం చాలా ముఖ్యం. వినయం ఉన్న వాడికి విద్య తొందరగా వస్తుంది. నాకన్నీ తెలుసు అని గురువుల్ని టెస్ట్ చేసే రకంగా ఉండే శిష్యులే ఎక్కువ ఇప్పుడు. అలా కాదు, మాకు తెలిసి మాకేమీ తెలియదు అని మనం ముందు పోయినప్పుడు మనం ఎన్నో చదివి ఉండొచ్చు, కానీ నాకేం తెలియదని పోయి ఎప్పుడు ఆశ్రయిస్తావో అప్పుడే అమితమైన జ్ఞానం సంపాదించగలుగుతాం, లేకపోతే కష్టం. అహంకారం ఉన్నా మమకారం ఉన్నా ఆ జ్ఞానం రాదు. గురువుల దగ్గర పోయినప్పుడు మనకేమీ రాదనుకొని మేము నిరామయంగా నిలబడి శరణు వేడాలి. భగవంతుడిని ఏ విధంగా శరణు వేడతామో గురువును కూడా అలా శరణు వేడాలి. అదే గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ, పరమాత్మే ఆ గురువు రూపంలో ఉన్నాడనే విషయం గ్రహించి ఆయన దగ్గరికి ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు మాత్రం మనకు విద్య అనేది వస్తుంది. కాబట్టి మొట్టమొదటి ఏం చెప్తున్నాడు, ప్రణిపాతేనా. విద్య ఎప్పుడు వస్తుందంటే నువ్వు బ్రహ్మజ్ఞానానికి సంబంధించి విద్య సంపాదించాలంటే మాత్రం ఆ గురువులు మన అందుబాటులో ఉండరు. అంటే ఆ గురువులు ఎటువంటి వాళ్ళు అప్పటికి వాళ్ళు తత్వదర్శిన, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంతటా బ్రహ్మాన్ని చూస్తున్న వాళ్ళు, తమలో ఉన్న పరబ్రహ్మను చూస్తున్న వాళ్ళు, అంతటా వ్యాపించిన పరమాత్మను చూస్తున్నారు, తమలో ఉన్న పరమాత్మను దర్శిస్తున్నారు వాళ్ళు. అటువంటి వాడు తత్వదర్శన అంటే, అటువంటి వాడు నిజమైన జ్ఞాని. అటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవాలండి. వాళ్ళు ఎలా ఉంటారు, మనలాగా సామాన్యంగా ఉంటారు, కానీ వాళ్ళ చూపులు వేరే, వాళ్ళ మాటలు వేరే, వాళ్ళ ప్రపంచాన్ని చూసే విధానమే వేరే. అసలు మనలాగా ఉండరు వాళ్ళు. వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది, అంతటా పరబ్రహ్మ చూస్తుంది. అంతారామమయం ఈ జగమంతారామమయం అన్నట్టుగా రామదాసు చూశాడు. తనలో చూశాడు, అంతటా రాముని చూశాడు రామదాసు, త్యాగరాజు, వీళ్ళంతా వాళ్ళ చూసిన వాడు. అన్నమయ్య బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, అంతటా పరబ్రహ్మ ఉందనే విషయాన్ని కనుక్కున్నారు. అటువంటి వాళ్ళు జ్ఞానం.
అంటే వాళ్ళు అంతటా చూడగలుగుతున్నారు పరమాత్మని, తమలో చూడగలుగుతున్నారు, అంతటా చూడగలరు. అటువంటి వాళ్ళు తత్వదర్శిన జ్ఞానిన. వాళ్ళు ఎటువంటి వాళ్ళ జ్ఞానులు? వాళ్ళే నిజమైన జ్ఞానులు. అంతటా పరమాత్మను చూస్తూ తమలో ఉన్న పరమాత్మను కూడా శరీరం నేను కాకుండా నేను ఆత్మస్వరూపాన్ని అహమిత్యేవ విభావ ఏ భవాని, ఆ స్థితికి వెళ్ళిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు జ్ఞాని. అటువంటి జ్ఞాని మాత్రమే ఇప్పుడు మనకు రామకృష్ణ పరమహంస అటువంటి జ్ఞాని. ఆయన తన కంటి చూపుతోనే ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగాడు. తన యొక్క మాటలతో, తన స్పర్శ ద్వారానే వివేకానందుడికి భగవంతుడిని నిరూపించగలిగాడు. వాళ్ళ తత్వదర్శనం అంటే అంత దర్శించిన వాడు జ్ఞానులు, అంటే వాళ్ళు దర్శించిన వాళ్ళు. వాళ్ళు ఇతరులకు కూడా ఆ జ్ఞానాన్ని ప్రసాదించగలుగుతారు. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ప్రణిపాతేన. కానీ నువ్వు అటువంటి వాళ్ళు జరిపినప్పుడు ఎలా ఉండాలట? వినయంగా ఉండాలి, శరణు వేడుకోవాలి. నాకు తెలుసు అనే అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు. ఇది ముఖ్యమైన విషయం. గురువులు జరిపై వీళ్ళంతా మనకన్నా వీడు ఘోరం అన్నట్టుగా వెళ్తాం. వాళ్ళు మన స్థాయి మించిన వాళ్ళని, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసని అలా వెళ్తేనే మనకు చదువు వస్తుంది తప్ప వాళ్ళకేమొచ్చు మనలాంటి వాళ్ళే వాళ్ళు అన్నట్టుగా బిహేవ్ చేసే వాళ్ళకి జ్ఞానం రాదు. మాకు తెలుసు, మేము చదువుకున్నాం కదా అని ప్రవర్తించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి రాదు. పురుషుని గురువులు దగ్గర ఏమంటారు? ఆత్మ అంటే ఏందండి? వాళ్ళకి అసలు భక్తి అంటే కూడా తెలుసుండదు. భక్తిలో కనీసం ఒక ఓనమాలు కూడా నేర్చుకుంటారు. కానీ ఆత్మ అంటే ఏంది అని గురువులు మేము ప్రశ్నిస్తుంటారు. నీకు ముందు భక్తి తెలిస్తే ఆత్మ తెలియడే. ముందు ఎల్కేజీ పాస్ కాలే, పిహెచ్డి కావాలంటారు. విచిత్రమైన విషయం. అంటే గురువుని టెస్ట్ చేయడం అది. అంటే వినయం లేదు అడిగేవాళ్ళకి. అడిగాడు, అందుకనే పక్కనే పెట్టారు పరిప్రశ్నేనని వెంటనే పెట్టేశారు. వినయం వెరీ వెరీ ఇంపార్టెంట్ గురువులు జరిపినప్పుడు. తర్వాత ఇంపార్టెంట్ ఏంది? పరిప్రశ్నేన. ప్రశ్న వేయడం చాలా జాగ్రత్తగా వేయాలి. ఎట్లంటే అట్లా అడగడం కాదు. ఏందో గురువుని టెస్ట్ చేయడానికి అడిగినట్టు కాదు. అడిగే విధానం ఎలా ఉండాలంటే నిజంగా తెలుసుకోవాలని జిజ్ఞాసతో అడిగినట్టు ఉండాలి. అది అడిగే వాళ్ళ యొక్క మాట తెలిసిపోతుంది. వాళ్ళు నిజంగా తెలుసుకోని ఉద్దేశంతో అడుగుతున్నారా, మాకు తెలుసు మేము తెలుసుకున్నాము ఇక్కడ ఇదేంది ఇలా ఉంది అని పొగురుగా మాట్లాడుతున్నారా అనే విషయం గురువులు కనిపెట్టేస్తారు. ఒక్క మాటతో కనుక్కోవచ్చు మనిషి యొక్క గొప్పతనము నీచతనం అని కనుక్కోవచ్చు. అందులో గొప్ప స్థాయికి వెళ్ళిన జ్ఞానులకు చాలా సులభం. వాళ్ళ నిమిషంలో కనిపెట్టేస్తారు వాళ్ళని, వీళ్ళు ఎంత మాత్రం మనుషులు అని చెప్పేసి. కాబట్టి పరిప్రశ్నేన. ప్రశ్న అని చెప్పచ్చుగా, పరిప్రశ్న అని చెప్తున్నాడు. పరిప్రశ్నేన అంటే అర్థమైంది? అర్థవంతంగా అడగాలి. అడిగేటప్పుడు తెలుసుకోవాలని జిజ్ఞాసతో అడగాలి. తెలుసుకొని తరించాలనే ఉద్దేశంతో అడగాలి. ప్రశ్న అడిగారు. గురువులు జరిగిపోయినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. తమ నోట్లోంచి వచ్చే మాట ప్రశ్న చాలా జాగ్రత్తగా వేయాలి. ఎట్లంటే అట్లా ప్రశ్నను వేయకూడదు. వేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నీకు జ్ఞానం రాదు. వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి కట్ చేస్తారు, ఇంకా మీకు ఇవ్వరు. తెలిసిపోతుంది అడిగే ప్రశ్నలోనే వీడికి అర్హత ఉందా లేదనే విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. మనం లలితా శాస్త్రం చెప్పుకున్నాం. అగస్త్యుడు పోతే ఆ హయగ్రీవ స్వామి 3 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు లలితా శాస్త్రం చెప్పడానికి. అది నాకు అందించవయ్యా ఆ విద్యనంటే 3 సంవత్సరాలు పరీక్ష పెట్టించాడు. నిజానికి ఆయన గొప్ప ఋషి. ఎవరు? అగస్త్యుడు. ఆయనకి ఇవ్వచ్చు, నిమిషంలో ఇవ్వచ్చు విద్యని. అటువంటి ఆయన్నే 3 సంవత్సరాలు పరీక్ష పెట్టాడంటే ఇంకా మనలాంటి సామాన్యుడు ఎంత తెలివి తక్కువగా ఉంటాం. మనం భగవంతుడి గురువులు తెలిపిన మనం ఎంత తెలివి తక్కువగా ఉంటాం. మనకి ఇంకా ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ లాగా ఎన్ని టెస్టులు పెడతారు. ఇప్పుడు మనకైతే బయట గవర్నమెంట్ ప్రతి దానికి ఎంట్రన్స్ పెట్టేసింది. అలాగే బ్రహ్మజ్ఞానం పొందాలన్నా కూడా నీకు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టరు, పెట్టినట్టు పరీక్ష చేస్తారు గురువులు. ఎప్పుడు అలాగే చేస్తారు వాళ్ళు. వాళ్ళు తొందరగా ఇవ్వరు. నువ్వు ఎన్ని రోజుల్లో పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు ఇవ్వడం మాత్రం చాలా ఆలస్యంగా ఇస్తారు. ప్రశ్న వేసేటప్పుడు అది చాలా జాగ్రత్తగా వేస్తేనే పరిప్రశ్నేనా. పరిప్రశ్న కూడా ఎలా ఉండాలి? పరిప్రశ్న అంటే అనేక విధాలుగా అడగాలి. కానీ అడగడం ఎలా ఉండాలి? వినయంతో ఉండాలా, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండాలి. ఊరికే గురువుని టెస్ట్ చేస్తా రకంగా అడగకూడదు, చాలా తప్పదు. కాబట్టి పరిప్రశ్నేనా సేవయా. సేవతో సేవాభావం ఉండాలి. గురువులను ఆశ్రయించినప్పుడు ముందు గురువులకు సేవ చేయాలనే ఉద్దేశం ఉండాలి. ఎందుకు సేవ చేయాలి? సేవ చేస్తేనే వాళ్ళ ప్రతి కదలికలో కూడా గొప్ప విషయం ఉంటుంది.
ఇప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గర ఆయన ఎవరినైనా శిష్యులు చేసుకుంటా అని చెప్పాడు, చెప్పాలా? వాళ్ళే పోయి చెప్పారు. రావణ మహర్షి ఆశ్రమం పెడతా అని చెప్పలేదు, శిష్యులు కావాలని చెప్పలేదు, వాళ్ళే పోయి చేరిపోయారు. ఎందుకు? ఆయన దగ్గర బ్రహ్మజ్ఞానం ఉంది. ఆ జ్ఞానం పొందాలంటే ఆయన దగ్గర చేరాల్సింది. ఆయన నడవడిక, ఆయన మాటలు ప్రభావితం చేస్తాయి, తెలుసుకోవాలి. అది పొందాలంటే సేవ చేయాల్సింది. సేవ చేస్తేనే కనుక్కోగలరు, లేకపోతే కనుక్కోలేరు, తెలుసుకోలేరు. అటువంటిది ఆ గురువుని ఆశ్రయించడం అండి. దీనికి మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒకసారి సేవకు ఒక ఎగ్జాంపుల్. రామానుజాచార్య దగ్గరికి ఒక ముసలి ఆయన వచ్చాడు. వచ్చి, అయ్యా నేను మీకు సేవ చేసుకుంటాను, నేను ఇప్పటిదాకా దైవానికి సంబంధించిన ఏ పనులు చేయలేదు, జీవితం అంతా నేను కష్టపడి సంపాదనలో పడిపోయాను, కానీ కొంతమందిని అడిగితే నువ్వు తరించాలంటే మిమ్మల్ని ఆశ్రయించమన్నారు, మీకు సేవ చేయమన్నారు, నేను సేవ ఒకటే చేయగలను, నా సేవను స్వీకరించండి అని అడిగాడు. అప్పుడు రామానుజాచార్య ఏం చెప్పారంటే, నాకేమీ ఎవరి సేవలు అవసరం లేదు, నాకేం అవసరం లేదన్నారు. కానీ ఆ ముసటి ఆయన వదిలిపెట్టలేదు. నేను సేవ చేస్తాను, మీకు ఎట్లా ఏదో విధంగా నా చేసి మీరు సేవ చేసుకోవాల్సిందే మండి పట్టుబట్టాడు. ఆయన జిజ్ఞాస అర్థమైపోయింది రామానుజాచార్యులకు. అప్పుడు ఆయన సరే అయితే నేను ఒక నియమం పెట్టుకున్నాను, నేను ప్రతిరోజు కావేరి నదికి ఉదయాన్నే స్నానానికి పోతాను. స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరో ఒక ఉత్తమ వ్యక్తి యొక్క పాదాలు కడిగి ఆ పాద జలాన్ని నా తల మీద చల్లుకుంటాను. ఈ యొక్క సేవ అయితే నీకు రెడీగా ఉంది, ఇది చేస్తామంటే ఓకే అన్నాడు. ఆ ఒడ్డు దానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆయన 4 గంటలకే నిష్ఠాగరిష్ఠుడు రామానుజాచార్య 4 గంటలకి లేచి సన్నీళ్ళు స్నానం చేస్తాడు కావేరి నదికి పోయి. ఆ ముసలివాడు ఆ వయసులో వచ్చి ఆ నది ఒడ్డున ఆయన కంటే ముందు పోయి నిలబడి ఉండేవాడు. నిలబడితే ఆ రామానుజాచార్యులు పోయి స్నానం చేసి బయటికి రాగానే ఎదురుగ్గా నిలబడి ఉండేవాడు. నిలబడంటే ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన తల మీద చల్లుకొని వెళ్ళిపోయేవాడు. ఇది రామానుజాచార్యులు చేస్తున్నాడు. ఆ వృద్ధుడు ఆ సేవ చేస్తున్నాడు. అలా ఉండే ఏమైంది, ఒకరోజు పెద్ద కుంభవృష్టి కురిసింది, వర్షం. ఆ వర్షంలో రామానుజాచార్యులకు బాగా జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం వల్ల కావేరి నదికి రాలేదు ఆయన. 3 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. 3 రోజులు ఆయనకు జ్వరం ఉన్నింది, ఆయన పోలేదు కావేరి నదికి. శిష్యులు ఆశ్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు, అక్కడే స్నానం చేశాడు ఆయన. అందువల్ల ఈ వృద్ధుడి సేవ ఆగిపోయింది. 3వ రోజు కల్లా ఆ వృద్ధుడి భార్య పరిగెత్తుకుంటూ రామానుజాచార్య దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకొని ప్రార్థించింది. స్వామి, నా భర్త 3 రోజులైంది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ప్రతిరోజు మీ సేవకు పోతున్నాను చెప్పేవాడు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను, నా భర్త యొక్క ఆచూకీ తెలిసి చెప్పండి, ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని ఏడుస్తుంది. వెంటనే రామానుజాచార్య, అప్పటికి జ్వరం ఉంటుంది ఆయన ఒంట్లో, శక్తి ఉండదు అసలు, కానీ ఆయన వెంటనే గుర్తు చేస్తుంది, ఆ వృద్ధుడు నా కోసం నేను కాళ్ళు కడిగితే నీళ్ళు చల్లుకుంటా అని అక్కడే ఉన్నాడని పరిగిస్తాడు. శిష్యులంతా పరిగిస్తారు. అయ్యో ఎందుకు పరిగిస్తున్నారు స్వామి అని చెప్పేసి. అందులో ఒళ్ళు బాలేదు, జ్వరం ఉంది ఆయనకి, అందుకని మిగతా అందరూ పరిగిస్తారు. వాళ్ళు అక్కడుండే సేవక బృందం అంతా పరిగిస్తారు. ఆయన కనుక అందరూ కావేరి నది పోయేసరికి ఆ వృద్ధుడు 3 రోజులు అక్కడ నిలబడినాడు. అతను పోయి వెంటనే ఆ చన్నీళ్ళలో మునిగి వచ్చి రామానుజాచార్యులు ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు చల్లుకున్నాడు. అప్పటిదాకా ఆ వృద్ధుడిని, ఆయన బ్రాహ్మణుడు, వాళ్ళు బ్రాహ్మణులంతా అతన్ని వెలివేశారు. ఎందుకంటే గొప్ప ఆచార్యుడి దగ్గర కాళ్ళు కడిగించుకుంటామా అని చెప్పేసి ఆయన వాళ్ళ యొక్క దాంట్లోంచి తీసి తొలగించేశారు పాపం. అప్పటికే చాలామంది ఆయన ఎక్కిరించారు, ఎన్నో అసహ్యంగా మాట్లాడారు ఆ వృద్ధుడిని, కానీ అతను లెక్క చేయలేదు. అప్పుడు రామానుజాచార్యులతో పాటు ఆ అగ్రహారంలో ఉండేవాళ్ళంతా అందరి కన్నీళ్లు కారిపోయినాయి. 3 రోజులు తిండి తీర్థం లేకుండా అక్కడే నిలబడి స్థిరారూపంగా నిలబడినాడు, తడుస్తూ, ఆ కుంభవృష్టిలో తడుస్తూ అక్కడ నిలబడినాడు ఆ మనిషి. ఆ వృద్ధుడి యొక్క సేవాభావాన్ని చూసి కన్నీళ్లు పెట్టిన వాళ్ళు లేదు. ఆఖరికి ఆ శ్రీరంగంలో ఉండే రంగనాయక స్వామి కూడా కన్నీళ్ళు పెట్టేశాడు. అబ్బా ఏమి సేవరా నాయన, ఏమి భక్తిరా, ఒక మాట కట్టుబడి ఎలా ఉన్నావురా అని చెప్పి ఆ భగవంతుడు అనుగ్రహించేశాడు అతన్ని. ఆ సేవా భావం, ఆ భావానికి ఎంత విలువ ఇచ్చాడు ఆ వృద్ధుడు చూడండి. సేవకి ఎగ్జాంపుల్. ఇక మనకి ఆ జ్ఞానం పొందిన వాళ్ళకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. గురువుల కటాక్షం ఎలా ఉంటుందని దానికి ఎగ్జాంపుల్. మనకు గిరి అనే ఒక శిష్యుడు, ఆదిశంకరాచార్య శిష్యుడు.
ఇతడికి వచ్చే మందబుద్ధి, ఏమీ తెలియదు పాపం. కానీ ఆయన ఉదయం లేచి ఆ ఆదిశంకరాచార్యుడికి ప్రతి పని చేస్తాడు. ఉదయం లేచి నుంచి సాష్టాంగ నమస్కారంతో మొదలు పెడతాడు. నిద్ర లేయంగానే ముందు ఆ పని చేసి తర్వాత ఆ ఆదిశంకరాచార్యులకు అన్ని ఏర్పాటు చూస్తాడు. ఆయన సంధ్యావందనం చేస్తుంటే సంధ్యావందనానికి ఏర్పాటు చేస్తాడు, స్నానానికి బదులు స్నానానికి ఏర్పాటు చేస్తాడు. ఆయన స్నానం చేయగానే ఆయన గుడ్డలు ఉతికి పెడతాడు, ఆ ఆశ్రమం అంతా శుభ్రం చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు, ఒక్క పని కూడా వదిలిపెట్టాడు. కానీ అందరి శిష్యులు కూర్చొని చదువుతుంటే ఆయన మాత్రం చదివేవాడు కాదు, ఆయన మాత్రం పని చేస్తూనే ఉండేవాడు. ఒకసారి ఆయన ఎప్పుడు గమనించలేదు, ఆదిశంకరాచార్యుడికి ఆయన తపస్సు ఆయన వేరే కదా, శిష్యులు ఆయనకి 10,000 మంది ఉండేవాళ్ళు, అంతమందికి ఆయన పాఠం చెప్పి వదిలేసేవాడు అంతే. ఆయన 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 ధర్మంగా ఆయన పాఠాలు చెప్తాడు తప్ప ఎవరు వినడం లేదా వింటున్నారో పట్టించుకోడు. కానీ ఆయన అందరి శిష్యులు వాళ్ళ పేర్లు అన్నీ ఆయన నోటెడ్, ఆయన ఏకసంతాగ్రహి కదా ఆదిశంకరాచార్యుడు, అందరు నోటెడ్ ఆయనకి. ఒకరోజు ఎందుకు ఆయన పాఠం చెప్తూ గిరి నువ్వు చెప్పు అనగానే అందరు పెద్దలు పిల్లకాయ అంత గొల్లు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారని చూసేసరికి వాళ్ళంతా గిరి ఇక్కడ ఎందుకు ఉంటారు గురువు గారు, అక్కడ పని చేస్తున్నాడని పెద్దగా నవ్వుతారు. ఏ రోజు మీ పాఠం విన్నాడు గనక అని ఎక్కిరిస్తారు. అప్పుడు చూస్తాడు, చూడంగానే ఎంత శ్రద్ధగా ఆశ్రమాన్ని శుభ్రం చేసి ఉంటాడు. అక్కడ దూరంగా నిలబడి ఉంటాడు. ఆయన వెంటనే గిరి అనగానే అప్పటికే గిరిని పిలిచాడుగా ఆయన, అప్పటికే వినేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అంటే గురువు గారు నోట్లో మాట ఉండంగానే తట్టుకోలేడు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. వచ్చి నిలబడ్డాడు. ఈదప్పుడు వీళ్ళంతా ఎక్కిరించడం కూడా అయిపోయింది. వచ్చి నిలబడంగానే ఒక్కసారి కళ్ళు తెరిచాడు ఆయన ఆదిశంకరాచార్య. తెరిచి ఒక్కసారి ఆయన చూశాడు, అంతే గురువు కళ్ళల్లోంచి కటాక్షం వెళ్ళి అతనిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళామంతే ఆలస్యం. వెంటనే ఆయన నోట్లోంచి తోటకాష్టకం వచ్చేసింది. తోటక వృత్తంలో రచించాడు కాబట్టి ఆయన పేరు తోటకాచార్యుడు అయిపోయింది. ఆయన పేరు గిరి, ఆ పేరే పోయింది, తోటకాచార్యుడు అయిపోయాడు. ఆయన ఒక పీఠానికి అధిపతి అయిపోయినాడు ఆ తోటకాచార్యుడు. వెంటనే అనుగ్రహించాడు గురువు ఆ భక్తి శ్రద్ధకి, ఆ సేవకి ఆయన లొంగిపోయాడు. అందువల్ల గురువు కటాక్షం పొంది వెంటనే ఆయనలోంచి తోటకాచార్య వృత్తంలో ఆ తోటగా అష్టకం రచించాడు, చెప్పాడు, నోటితో చెప్పేశాడు, గురువు గురించి స్తోత్రం చేసాడు. అంతే బ్రహ్మజ్ఞానానికి వచ్చేసింది. వెంటనే ఆలస్యమైందా, మిగతా వాళ్ళంతా ఇంకా చదువుకుంటున్నారు, ఆయన ఏ పుస్తకం చదవలేదు, నేరుగా జ్ఞానం ఆయనలోకి వెళ్ళిపోయి మొత్తం బ్రహ్మజ్ఞానం మొత్తం ఆయనకు బోధించేశాడు కంటితోనే. అంత గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు. ఇది సేవ వల్ల వచ్చే ఉపయోగం. సేవ వల్ల ప్రణిపాతేన ఆ యొక్క వినయం, అతని యొక్క వినయము, శ్రద్ధ, భక్తి, గురువు గారంటే భక్తి భావం ఎక్కువ ఆ తోటకాచార్యుడికి. అందుకని ఆయనకు అంత తొందరగా బ్రహ్మజ్ఞానం ప్రసాదించేశాడు. గురువు అనుకుంటే ఎంతసేపు ఇచ్చేస్తాడు, కటాక్ష ఇచ్చేస్తాడు. ఇందువల్ల ఆదిశంకరాచార్యుడు అంతా పరమాత్మను చూస్తున్నాడు, తనలో పరమాత్మను చూస్తున్నాడు. ఆ స్థితికి వెళ్ళిన వాడు ఆదిశంకరాచార్యుడు కాబట్టి ఆయన తొందరగా ఆయనకు విద్యలంతా ప్రసాదించగలిగాడు. కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మర్యాదగా ఉండాలి, ప్రణిపాతం వినయంగా నమస్కరించాలి. మళ్ళీ పరిప్రశ్నేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రశ్నలు ఏదంటే అది అడగడం కాదు, అడిగే ముందు ఈ ప్రశ్న వేయడానికి నాకు అర్హత ఉందా లేదా, వేయచ్చా వేయకూడదా, వేస్తే వచ్చే జవాబు ఏంది, అసలు నా యొక్క నేను ఏమి జవాబు ఆశిస్తున్నాను గురువుల దగ్గర నుంచి, నిజంగా తెలుసుకోని తపంతో అడుగుతున్నామా, లేదా గురువుని పరీక్షించాలనుకుంటున్నామా, లేదా వేరే వాళ్ళు రచించిన దాన్ని విమర్శిస్తున్నామా, అది కూడా తెలుసుకోవాలి. ఏదంటే ప్రశ్నలు వేసేయడం కాదు, గురువుల్ని వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. అందుకని పరిప్రశ్నేనా అని పెట్టారు, మామూలు ప్రశ్న కాదు. పరిప్రశ్న అంటే ఇంకా లోతైన అర్థం ఉంది అక్కడ. ఏముంది అక్కడ, ఎలా అడగాలి ప్రశ్నలు అసలు అంటే, నిన్ను బంధించకూడదు, ప్రపంచ విషయాల్లో బంధించేవి కాకుండా ఉండాలి, మోక్షాన్ని ఇచ్చేవిగా ఉండాలి. అటువంటి వాటి గురించి నువ్వు అడగాలి. నేను ఏ విధంగా తరిస్తాను, త్వరగా తరించే మార్గం ఏది, ఈ బంధం అంటే ఏంది, మోక్షం అంటే ఏంది, ఏ బంధంలో ఇరుక్కో ఉన్నాను, ఎలా బయటికి రావాలి, ఇవన్నీ ప్రశ్నలు వేయాలి. మనకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అర్జునుడే. మొదటి అధ్యాయంలోనే ఆయన ప్రశ్న ఎంత బాగా వేసాడు. 2వ అధ్యాయంలో వేసిన ప్రశ్న అమోఘమైంది. నేను ముల్లోకాలు జయించగలనేమో కానీ
నాలో ఉన్న మోహాన్ని మాత్రం జయించలేనయ్యా, అందుకని మోహాన్ని జయించేటువంటి భాగ్యాన్ని కలిగించమని వినయంతో అడిగాడు. శరణాగతి చేశాడు. శిష్యుడు అనేవాడు శరణాగతి చేయాలి. ఆ శరణాగతి చేశాడు అర్జునుడు. అందుకు మనకి ఇంత భగవద్గీతలో ఇంత జ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఆయన అడిగిన ఒక్క ప్రశ్నకి ఇంత జవాబు వస్తోంది. అంటే పరిప్రశ్న వేసిన ఒక్క ప్రశ్నలోనే ఆయన ఎంత జవాబు ఆశిస్తున్నాడు. మోక్షాన్ని పొందే బ్రహ్మజ్ఞానాన్ని ఆశించి చెప్పాడు. అందుకనే ఈ బ్రహ్మజ్ఞానాన్ని మనకు కృష్ణ పరమాత్మ అందిస్తున్నారు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అర్జునుడే, వినయంలో కానీ ప్రశ్న వేయడంలో కానీ. కాబట్టి దీనికి పరిప్రశ్న, మళ్ళీ ప్రణిపాతం కూడా వినయంగా నమస్కరించాడు. అర్జునుడు కూడా మోకాళ్ళ మీద నిలబడి చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి, నేను నీకు శరణాగతి పొందుతున్నానయ్యా, శరణాగతి ఆశిస్తున్నానని చెప్పి ఆ భగవంతుడి పాదాలు ఆశ్రయించే జ్ఞానం అడిగాడు. కాబట్టి మనకు భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి జ్ఞానతే నీకు జ్ఞానం, ఆ జ్ఞానము జ్ఞానిన, జ్ఞానులైన వాళ్ళు, తత్వదర్శిన అంటే అంతటా పరమాత్మను చూసే శక్తి గల వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉపదేశ్యంతి అంటే చక్కగా బోధిస్తారు. ఊరికి అరాకొరా చెప్పరు. నిజంగా చెప్పాలని గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఒక స్పూన్ ఫీడింగ్లా తినిపిస్తారు. అంటే ఒక స్పూన్తో నోట్లో ఎక్కించినట్టుగా ఆ విద్యనంతా కూడా అందిస్తారన్నమాట. అంత గొప్ప గురువులు ఉన్నారు. అట్లాంటి గురువులతో ఆశ్రయించడం మాత్రం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ప్రవర్తన చాలా ముఖ్యం. నమస్కరించడం ముఖ్యమైనది, ప్రశ్న వేయడం జాగ్రత్తగా వేయాలి, తర్వాత ఆ తెలుసుకున్న సేవ చేయాలి, సద్గురువులు సేవ చేయాలి. ఈ రోజున మనకి గురుకులాలు పోయినాయి, సేవ ఇది పోయింది. కానీ ఇప్పుడు మనకు పీఠాలు అవన్నీ వచ్చేసాయి. వాటిలో కూడా మనం పోయి సేవ చేసుకుంటే ఆ ముందు భగవంతుడిని ఆశ్రయించాలి. మనకు గురుమండల రూపిణి, ముందు భగవంతుడిని ఆశ్రయించాలి. ఆయనే గురువు, దక్షిణామూర్తి రూపంగా ఉన్నవాళ్ళు వాళ్ళే గురువులు. ముందు వాళ్ళని ఆశ్రయించినా కూడా మన జీవితంలో గొప్ప గొప్ప గురువులు వచ్చి వాళ్ళే మనకు జ్ఞానాన్ని ప్రసాదించి వెళ్ళిపోతాం. అలాంటి స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ముందు పట్టుకోవాల్సింది భగవంతుడిని. భగవంతుడే అసలైన గురువు కదా మనకి. వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు మన జీవితంలోకి గొప్ప గొప్ప గురువులు మన తట్టుగా వచ్చేట్టు చేసి వాళ్ళ ద్వారా మనకు జ్ఞానం వచ్చే పరిస్థితి కల్పిస్తారు. అప్పుడు నీకు నిజమైన గురువులు రాగానే వాళ్ళతో ఎలా భూమి మీద ఉంటే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, భగవంతుడితో అయినా కూడా సేవ చేయాలి. భగవంతుడిని ఆశ్రయించినా కూడా ఆయనకు సేవ చేయాలి, ఆయనకి వినయంతో నమస్కరించాలి. ఆయన్ని కూడా ఈ పరిప్రశ్నలు వేసే సమయంలో నాకు బుద్ధి సక్రమంగా ఉండేటట్టు చేయవయ్యా అని చెప్పి భగవంతుని ఆశ్రయించాలి. బుద్ధి ప్రచోదనం చేయమని చెప్పి సూర్య భగవాన్ని ప్రార్థించాలి. అప్పుడే మనకు ఈ బ్రహ్మజ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఎవరైతే అలా ఆశ్రయించి అడుగుతాడో అటువంటి వాడికి ఆ గురువు నిజంగానే వాళ్ళు పొందిన ఆనంద అనుభూతిని ఆ శిష్యుల చేత కూడా అనుభవింపజేస్తారు. అంత గొప్ప స్థితి ఉంటుంది గురువులకి. మీకు అందుకనే ఆ తోటకాచార్య విషయం చెప్పింది. ఆయన ఏమైనా చదివాడా, శాస్త్రాలు చదివాడా? ఏమి చదవలేదు, కనీసం విన్న కూడా వినలేదు ఆయన చెప్పేది. కానీ అన్ని శాస్త్రాల్లో ఉండే జ్ఞానమంతా కూడా ఆయనకు వచ్చేసి బ్రహ్మజ్ఞానమే వచ్చేసింది తోటకాచార్యుడికి. అలా ఎలా వచ్చింది? గురువులు ఆశ్రయిస్తే గురువులకు ఆ శక్తి ఉంటుంది, ఇచ్చే అంత శక్తి ఉంటుంది. తత్వదర్శనం అయిన వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతారు. మన ఇప్పుడు రమణ మహర్షి దాంట్లో చూసినా కూడా ఆయన కూడా గొప్ప జ్ఞాని కదా. ఒక అతను భగవంతుడిని ప్రార్థిస్తూ అడుగుతాడు. తన భార్య చనిపోతే ఆయన చిన్నప్పటి నుంచి అనుకుంటాడు సన్యాసం తీసుకోవాలా, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, లేకపోతే నేను అనే జ్ఞానం తెలుసుకోవాలా అనే విషయం జిజ్ఞాస మొదలవుతున్నాయి. ఆ జిజ్ఞాస చిన్నప్పటి నుంచి ఉంటుంది. అది తెలుసుకోవాలని చెప్పేసి ఆయన వెళ్తాడు, అరుణాచలం వెళ్తాడు. 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది, రమణ మహర్షిని అడగలేకపోతాడు. ఆయన ఏం చెప్పడు. ఇతని మనసులో జిజ్ఞాస అలాగే ఉంది. నేను ఎవరు తెలుసుకోవాలనే ప్రశ్న మనసులో రోజులో బాగా తీవ్రంగా ఉంటుంది. ఇక నేను అడగలేను, ఆయన నాకు చెప్పుడు వెళ్ళిపోదాం అనుకొని చివరిసారిగా ఆయన ఉపన్యాసం చెప్పేదాన్ని వెళ్ళి ప్రవచనం చెప్పేదాన్ని కూర్చొని ఆ రమణ మహర్షిని తదేకంగా చూస్తాడు. చూసినప్పుడు ఆ కళ్ళల్లో నుంచి వచ్చి ఆ యొక్క చిన్న పిల్లవాడు వచ్చినట్టుగా వచ్చి ఈయనలో ప్రవేశించి ఒక కాంతి రేఖ వచ్చి ప్రవేశించి బయటకు వెళ్ళిపోతుంది. అంతే, ఆ బ్రహ్మజ్ఞానం అతనికి వచ్చేస్తుంది.
అంటే గురువులు తపన పడితే, ఆ పరిప్రశ్న, ఆ తపన నీలో ఉంటే ఆ గురువులు అంత చక్కగా మనల్ని అనుగ్రహిస్తారు. ఈ విషయం చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే విషయం. ఈ శ్లోకంలో మనం గురువులను ఎలా ఆశ్రయించాలని చెప్పాడు. ఈ విధంగా ఆశ్రయిస్తే ఆ గురువులు ఏం చేస్తారంటే వాళ్ళ జ్ఞానాన్ని ఉపదేశంతి, చక్కగా వివరిస్తారు. అప్పుడు జ్ఞానం తెలిసిపోతే ఏమైపోతుంది, మన సొంత ఇంటికి మనం వెళ్ళిపోతాం, మనకి మోక్షం గ్యారంటీ. అది అసలు విషయం. ఆ జ్ఞానమే వాళ్ళు అందిస్తారనే విషయాన్ని మనకు దీంట్లో కృష్ణ పరమాత్మ ఈరోజు మనం 4వ అధ్యాయమైన భగవద్గీత 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 34వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.